నంద్యాలలో పవన్ కళ్యాణ్ను వాడేస్తున్న టీడీపీ. వచ్చే ఎన్నికల్లో జనసేన ఏపీలో విజయదుందుభి మోగించి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని ఆ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాకు ఎక్కి చెప్పారు. మరి అలాంటి పార్టీ నంద్యాల ఉప ఎన్నికల విషయంలో మాత్రం ఇంతవరకు నోరు విప్పలేదు. ఎన్నికల నోటిఫికేషన్కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆఖరికి ఊపిరి లేని కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని నిలుపుతానని అంటుంటే జనసేన మాత్రం ఒక ఎన్నిక జరుగుతోందని తెలియనట్టుగానే ఉంది. మరి పవన్ కు సినిమాల నుంచి విరామం ఏమైనా దొరికితేనే గాని పోటీ గురించి ప్రకటన రాకపోవచ్చు. అది ఆ పార్టీ స్పెషాలిటీ. మరి ఆ పార్టీ స్పెషాలిటీ అలా ఉంటే తెలుగుదేశం మాత్రం తనదైన స్పెషాలిటీతో వెళుతోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఫోటోను అడ్డంగా నిలువుగా వీలైనట్లుగా వాడేస్తోంది టీడీపీ. పవన్ కళ్యాణ్ మద్దతు కూడా టీడీపీకే ఉందని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున తిరుగుతున్న వాళ్ళు ఇదే మాట చెబుతున్నారు. జనసేన జెండాలను తయారు చేయించుకుని వాడుకుంటున్నారు. నంద్యాలలో పవన్ కళ్యాణ్కు పడే ఓట్లు ఎన్ని అనేది తర్వాత లెక్క. వాడుకునేస్తే తర్వాత సంగతి తర్వాత అన్నట్టుగా ఉంది తెలుగుదేశం వ్యూహం. ఎలాగూ పవన్ కళ్యాణ్ క్రితంసారి ఎన్నికల్లో తెలుగుదేశం తరఫునే ప్రచారం చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా తమవాడే అని తెలుగుదేశం చెప్పేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. మరి క్షేత్రస్థాయిలో ఇలా జరుగుతున్న పీకే పార్టీ నుంచి మాత్రం ఇంకా ప్రకటనలో ఏమీ రాలేదు. అవతల పవన్ కళ్యాణ్తో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేస్తామని అంటున్న కమ్యూనిస్టు పార్టీలు కూడా నంద్యాల ఉపపోరుపై మారు మాట్లాడడం లేదు. 2019 ఎన్నికలకు ట్రయల్స్ లాంటి ఉప ఎన్నికలో తమ వంతుగా పవన్తో కలిసి బరిలోకి దిగాలని ఎర్రన్నలు ఉబలాట పడుతున్నారు. అయితే పవన్ మాత్రం కిమ్మనడం లేదు. పవన్ను తెలుగుదేశం వాళ్ళు వాడేసుకుంటున్నారు. దీంతో కమ్యూనిస్టులకు ఏమీ పాలుపోవడం లేదని తెలుస్తోంది.